శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉమాకుప్పలింగేశ్వర స్వామివారి దేవస్థానం బలివిల. శ్రీ ఉమాకుప్పలింగేశ్వర స్వామివారు త్రేతాయుగం కాలం నాటి నుంచి కూడా ఇక్కడ వెలిసినటువంటి స్వామి. నిజానికి వింధ్య పర్వతం, మేరు పర్వతం పోటీపడి ఒకదానికొకటి పెరిగిపోతూ ఉన్నటువంటి సమయంలో అగస్త్య మహర్షి వారు వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచివేసి ఈ యొక్క దక్షిణం వైపుకు వచ్చారు. వచ్చినప్పుడు కాశీలో ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క కళ్యాణం జరుగుతోంది అని దేవతలందరూ కూడా వెళ్తూ ఉండగా ఆయన కళ్యాణాన్ని చూడలేకపోయాననేటటువంటి బాధతో తపస్సు చేశాడు ఈ ప్రాంతానికి వచ్చి. ఇలా తపస్సు చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోమన్నారు. నీ కళ్యాణ స్వరూపాన్ని చూడలేకపోయాను, ఆ కళ్యాణ రూపంతో ఇద్దరూ ఒకే పీఠం మీద నాకు ఇక్కడ దర్శనం ఇవ్వండి, నేను దర్శనం చేసుకుంటాను మిమ్మల్ని అంటే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారు ఒకే పీఠం మీద అగస్త్య మహర్షి వారికి ఇక్కడ దర్శనం చేసుకుని ఆయన్ని ఇక్కడ ఆ రూపంతో అలాగే భక్తుల్ని సాక్షాత్కరింపజేయమని కోరుకున్నారు. అందుకనే శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ పల్వల స్థానమున భూతభర్తను నిలిపి అంటాడు. భూతభర్త అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకున్నాడు తపస్సు చేసి. అందువల్ల పరమేశ్వరుడు ఇక్కడ అగస్తేశ్వరుడిగా దర్శనం ఇచ్చాడు. అప్పటి నుంచి స్వామివారిని అగస్తేశ్వరుడుగానే కొలవడం పరిపాటిగా నడిచింది. కలియుగం వచ్చిన తర్వాత రాజుగారు ఈ యొక్క ప్రాంతాన్ని అంతటినీ పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే ఇక్కడ వైదిక వెలనాటి వంశానికి చెందినటువంటి ఒక అర్చక స్వామి నిత్యము స్వామివారికి కైంకర్యాలు చేస్తూ ఉండేవారు. ఆయనకి ఆ యొక్క గ్రామంలోనే ఒక వేశ్యతో సంబంధం ఏర్పడి తాను భగవత్ సేవతో పాటుగా ఆ భగవత్ సేవకు ఉపయోగించవలసినటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా సరిగ్గా వినియోగించకుండా ఈ వేశ్యకి అందజేస్తూ ఉండేవాడు. ఆ వేశ్యతోనే ఎక్కువ కాలం గడుపుతూ స్వామి యొక్క ఆరాధనలో కానీ ఆ లోటుపాట్లలో అనేటటువంటివి జరుగుతూ ఉంటే ఊరు ప్రజలు ఎవరు కూడా భరించలేక ఈ విషయాన్ని ముందు రాజుగారికి తెలియజేయాలి అని విషయం రాజుగారి దాకా తీసుకువెళ్ళారు. రాజుగారు ఒకసారి రోజు మేము పంపుతున్నటువంటి కైంకర్యాలు జరుగుతున్నాయా అని అడిగారు ఊరి ప్రజలందరినీ కూడా. అయ్యా, ఆ ఊరి ప్రజలందరూ కూడా అర్చక స్వామిని నిందిస్తూ అతడు నిజానికి అర్చకత్వానికి పనికిరాడండి, అతడు స్వామివారికి నివేదించజేయవలసినటువంటి సామాన్లన్నీ కూడా వేశ్యలకు ఇచ్చేస్తున్నాడు, వేశ్యాలోలుడయ్యాడు అర్చకుడు అనేటటువంటి ఫిర్యాదు చేశారు. అయితే ఎంతవరకు ఇది నిజమన్నది తెలుసుకోవడానికి రాజుగారే స్వయంగా ఒకరోజు ఉన్నపడంగా పలివెల గ్రామంలో అడుగుపెట్టారు. అయితే ఈ విషయం వేశ్య ఇంట్లో ఉన్నటువంటి అర్చక స్వామికి తెలిసి కంగారు పడుతూ వేగంగా దక్షిణ ద్వారం గుండా శివాలయంలోకి ప్రవేశించారు. రోజు స్వామివారికి పంపించే పుష్పమాలికలన్నింటినీ కూడా వేశ్య ఇంట్లో నుంచి తీసుకొచ్చారు. అప్పుడు వేశ్య మెడలో ఉంది ఆ దండ. ఆ దండని తీసుకుని వేగంగా వచ్చే క్రమంలో వేశ్య కొప్పులో ఉన్నటువంటి ఆ యొక్క శిరోజాలు ఈ దండకి చిక్కుకోవడం జరిగింది. అది గమనించలేదు అర్చక స్వామి. అలా గమనించకపోవడం వల్ల అర్చక స్వామి వేగంగా ఆ దండలను తీసుకువెళ్ళి స్వామివారికి అలంకారం చేసి రాజుగారిని లోపలికి తీసుకొచ్చి పూర్ణకుంభం ఇచ్చి లోపలికి తీసుకొచ్చారు. దర్శనం చేయించిన తర్వాత ఆ యొక్క పుష్పమాలికను తీసుకుని ఆ రాజుగారికి ఇవ్వబోతూ ఉంటే ప్రసాదంగా రాజుగారు ఆ దండలో ఉన్నటువంటి శిరోజాలు చూశారు. ఏమయ్యా, స్వామివారికి వేసేటటువంటి దండలో ఈ శిరోజాలు ఎలా వచ్చాయి అని ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే వెంటనే అర్చక స్వామి, అయ్యా ఏం చెప్పాలి, ఏదైనా కనుక ఇప్పుడు చెప్పకపోతే కనుక మళ్ళీ రాజు నన్ను శిక్షిస్తాడనే భయం చేత ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు జటాజూటధరుడు, ఈశ్వరుడు అంటేనే జటాజూటంతో ఉంటాడు కదా, కాబట్టి ఆయనకి జటాజూటం ఉంది ఇక్కడ. అందువల్ల ఈ దండ తీస్తూ ఉంటే ఆ జటాజూటంలో ఈ యొక్క దండ చిక్కుకున్నది అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. లింగానికి జటాజూటం ఉండడం ఏమిటయ్యా అని. అయితే ఒకసారి చూపించమన్నారు. అయ్యా, నాగాభరణం పెట్టేశాము, అలంకారం చేసేసాము, అయిపోయింది, నివేదన అయిపోయింది, ఇంకా స్వామివారిని నిజరూప దర్శనం జరగదు, రేపొద్దున్న కనుక మీరు వస్తే మళ్ళీ నిజరూప దర్శనంలో స్వామివారి శిరోజాలని కొప్పుని నేను చూపిస్తాను, ఆ కొప్పును మీరు దర్శనం చేయొచ్చు, శిరోజాలతో కూడుకున్న కొప్పుని అన్నాడు. సరే, అయితే నేను ఈరోజు ఇక్కడే ఉంటాను, పొద్దున్నే వస్తాను, నాకు కనుక ఆ కొప్పు కనుక చూపించకపోతే నీకు శిరశ్ఛేదనం తప్పదని రాజుగారు ఆంక్ష విధించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కంగారు పడిపోయినటువంటి అర్చక స్వామి రాజుగారు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో చెప్పిన అబద్ధం ఇప్పుడు ఎలా కప్పిపుచ్చుకోవాలో అర్థం కాక రాత్రంతా కూడా శివాలయంలోనే ఉండి ఇంటికి వెళ్లకుండా ధూపసేవ పూర్తి అయిన తర్వాత స్వామివారి సన్నిధిలోనే తన తలని తాటించి ఆ యొక్క లింగానికి బాదుకుని బాధపడ్డాడు.
అలా బాధపడడంతో పరమేశ్వరుడు అతనికి కలలో కనిపించాడు, స్పృహ తప్పి పడిపోయినటువంటి అర్చక స్వామి యొక్క కలలో. ఏమయ్యా పశ్చాత్తాపడుతున్నావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు అర్చకుడివి, అర్చకుడిగా నువ్వు గొప్పగా ఉండవలసినటువంటి వాడివి. గోపురే శిఖరే ద్వారే బలిపీఠే చ వాహనే అర్చకే ధ్రువభేరేషు వందనస్య సంఫలం అని శైవాగం చెప్పింది కదా. అర్చకుడు శివస్వరూపంగా భావన చేయబడతాడు, ఎనిమిదో స్వరూపంగా. అలాంటి నువ్వే తప్పు చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వచ్చేటటువంటి భక్తులు తప్పుడు ద్వారం మార్గంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు తప్పు క్షమించమని నన్ను వేడుకున్నావు కాబట్టి నేను ఇప్పుడు అనుగ్రహిస్తున్నాను, ఇక ముందు ఇలాంటి తప్పులు నువ్వు చెయ్యకు అని మందరించి స్వామివారు అదృశ్యమయ్యారు. అదృశ్యం అవ్వగానే అర్చక స్వామి నిద్ర లేచినట్టుగా లేచి చూసుకోగానే ఒక్కసారి లింగం అంతా కూడా శిరోజాలతో నిండిపోయింది. ఆశ్చర్యపోయాడు లింగానికి ఆ జటాజుటాన్ని చూసి. వెంటనే ఆ జటాజుటాన్ని అంతటినీ కూడా ఒక శిరోజాం కొప్పు కింద చుట్టారు లింగం మీద. రాజుగారు వచ్చి చూశారు ఆ యొక్క శిరోజాలతో ఉన్న కొప్పుని. ఆ ప్రజలు కూడా మేము ఎప్పుడూ ఈ కొప్పుని చూడలేదన్నారు. ఇదేదో కృత్రిమంగా చేసినటువంటి చర్యని భావన చేసినటువంటి రాజు ఒక శిరోజాన్ని లాగు చూస్తాను, నేను పరీక్షిస్తానన్నారు. అయితే అర్చక స్వామి అది నేను చేయనన్నాడు. రాజపురోహితుడిని పిలిపించి లాగించారు. గట్టిగా లాగేటప్పటికి అందులో నుంచి రక్తం వచ్చింది. లాగగానే ఈ యొక్క కొప్పుతో కూడుకున్నటువంటి శిరోజాలు శిలారూపాన్ని పొందాయి. వెంటనే ఆ రాజు కళ్ళు కనిపించకుండా పోయాయి. వెంటనే పాదాల మీద పడి అర్చక స్వామి పాదాల మీద వేడుకున్నాడు రాజుగారు. అయ్యా నన్ను క్షమించండి, మీ యందు అపరాధం చేశాను, పరమేశ్వర అపరాధం జరిగింది, నన్ను వేడుకుని. అర్చక స్వామి అన్నారు, ఇక్కడ పరమేశ్వరుడు నిదర్శనం అండి, అసలు నిజానికి ఇక్కడ కొప్పు లేదు. నేను నిన్న రాత్రి ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటే ఆయన నన్ను అనుగ్రహించాడు. అలాగా మీరు కూడా ఆయన పాదాలే పట్టుకోండి, ఆయన మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పాదాల మీద పడి వేడుకుంటే పరమేశ్వరుడు అనుగ్రహించాడు కళ్ళు. అయ్యా మీ యొక్క జుట్టు యందు నేను దోషం చేశాను కాబట్టి దానికి బదులుగా నేను ఒక 1000 ఎకరాల భూమిని రాసిస్తున్నానని స్వామివారికి జుత్తుగపాడు అనే పేరు మీద ఉన్నటువంటి ఒక భూమిని రాసిస్తే అది ఈరోజు గ్రామం కింద మారింది. అలాగే స్వామివారికి ఇక్కడ స్వామివారు అర్చకుడిని కాపాడడం కోసం శిరస్సు మీద కొప్పు దాల్చారు కాబట్టి అప్పటి నుండి ఆయన్ని కొప్పులింగేశ్వరుడు అని పిలువబడ్డం. అగస్తేశ్వరుడల్లా కూడా కొప్పులింగేశ్వరుడు కింద మారాడు. ఇప్పటికీ పర్వదినాల్లో అగస్తేశ్వర స్వామివారు అగస్త్యుడు వచ్చి ఇక్కడ స్వామివారిని సేవిస్తాడు అని, మా ఇంటి ఇలవేలు అగస్త్యుడు అని ఆ యొక్క పరమేశ్వరుడని అగస్త్యుడే చెప్పుకున్నట్లుగా కాశీఖండంలో మనకి రుజువులు కనిపిస్తున్నాయి. కాబట్టి అగస్త్యుడు ఇక్కడ పర్వదినాల్లో మారువేషాల్లో వస్తాడు, ఏ రూపంలో వస్తాడో తెలియదు, వచ్చి ఇక్కడ స్వామివారిని కొలుచుకుని ఆయన వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఎవ్వరు బయట నుంచి వచ్చినా సరే బ్రాహ్మణం మేము ఇక్కడ చేసుకుంటాం, మేము అర్చన చేసుకుంటాం అంటే మేము కాదనకుండా ఇక్కడ మేము అనుమతి ఇస్తాం. ఎందుకంటే అగస్త్య మహర్షి వారు ఎవరో ఒక రూపంలో వచ్చి లోపలికి వచ్చి అభిషేకం చేసుకుంటారని ఇక్కడ ప్రతీతి. అందువల్ల ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ అగస్త్య క్షేత్రం ఇది. సిద్ధిని పొందాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు, మనసును లయం చేసుకోవాలనుకునే వాళ్ళు సాయం సంధ్యా సమయంలో ఈ దేవాలయానికి వచ్చి కనుక కూర్చుంటే వెంటనే సిద్ధి లభిస్తుంది. ఏ మంత్రం తీసుకున్నా గురువుల దగ్గర ఆ మంత్రం వెంటనే సిద్ధిస్తుంది. ఈ క్షేత్రంలో అంత గొప్పదైనటువంటి మహిమాన్విత క్షేత్రం. అరుణాచలానికి ఎంత సిద్ధి క్షేత్రం అని పేరుందో అగస్తేశ్వరుడు తపస్సు చేసినటువంటి పల్లపు ప్రాంతం కాబట్టి ఇది పల్వలపురము అని పేరు వచ్చింది. ఆ తరువాత దీన్ని పలివెలగా పిలవడం జరిగింది. ఇక్కడ కూర్చుని కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే పరమమైనటువంటి అనుగ్రహం పరమేశ్వర అనుగ్రహంగా లభిస్తుంది. ఇక్కడ పరమేశ్వరుడు సదాశివమూర్తిగా ఉంటాడు, అమ్మవారు పక్కనే ఉంటారు. గొప్ప విశేషం ఏమిటి అంటే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా స్వయంభూమూర్తులుగా వెలిశారు అమ్మవారి పాదాల దగ్గర. కుమార గణనాథాంబ అని అమ్మవారికి పేరు లలితా సహస్రనామంలో. అమ్మవారికి ఒక పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరో పక్క విఘ్నేశ్వరుడు ఇద్దరు కూడా ఉంటారు. మనం గనక చూస్తే ఈ స్వామివారిని ఏకపీఠం మీద స్వామివారు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు నలుగురు కూడా ఏకశిల మీద స్వయంభూమూర్తులుగా దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం బలివెల క్షేత్రం. ఇక మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే వేరువేరు దేవాలయాల్లో దర్శనాలు ఇస్తారు, కానీ అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్వామివారు కూడా. కానీ ఇక్కడ ఒకే శిల మీద స్వయంభూమూర్తులుగా ఏకపీఠం మీద దర్శనమిచ్చే ఒకే క్షేత్రం బలివెల. కాబట్టి ఇంతటి ప్రాచీనమైన పురాతనమైన దివ్యమైనటువంటి క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళకి సకల ముక్తిదాయకము అని, ఇది ముక్తి క్షేత్రం అని ముఖ్యంగా ఇక్కడ ముక్తితో పాటు వైభవాలని భోగాల్ని కూడా స్వామివారు ఇస్తారు అని అగస్త్య మహర్షికే చెప్పాడు స్కాంద పురాణంలో. అయ్యా నువ్వు పలివలు ఎవరైతే దర్శనం చేసి ఇక్కడ ఉన్నటువంటి అగస్తేశ్వరుని పూజించి దక్షారామ భీమేశ్వరుని సేవిస్తారో వాళ్ళు కాశీలో శరీరాన్ని విడిచిపెట్టినట్టు కాశీలో జీవించిన ఫలితాన్ని నేను ఇస్తాను అని స్కాంద పురాణ అంతర్గతంగా చెప్పారు. అందుకనే పూర్వం కర్ణాటక దేశీయులందరూ కూడా త్రిలింగ దేశ యాత్ర చేసేవారు. త్రిలింగ దేశ యాత్ర ఆంధ్రదేశంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదట శ్రీశైలము యొక్క దక్షారామము, అక్కడి నుంచి
మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆ యొక్క క్షేత్రమైనటువంటి ఆ 3 క్షేత్రాలని కూడా మనకి దర్శనం చేస్తారు వెళ్ళి. అందువల్ల ఏమిటి అంటే ఈ 3 కాళేశ్వరం క్షేత్రం 3టిని దర్శనం చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ శైవాగమాన్ని రీత్యా ముఖ్యంగా ఈ శైవ భక్తులందరూ కూడా కర్ణాటక దేశీయులు త్రిలింగ దేశయాత్ర చేసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా మొట్టమొదట పలివెల క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటేనే కానీ ఆ యొక్క దక్షారామానికి వెళ్ళి దర్శనం చేసుకునేవారు కాదు. ఈ విషయం తెలుసుకున్నటువంటి చరిత్రలో మనకి చెప్తారు, శాసనం వేశారు ఇక్కడే. ఆయన వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించగానే ఇక్కడ స్వామివారు కాకతీయ ప్రతాపరుద్రుడికి బంగారుపు లింగాన్ని దానం చేయి నువ్వు అని చెప్పినట్లుగా ఇక్కడ ప్రతీతి చరిత్ర. అందువల్ల ప్రతిరోజు కూడా ఒక లింగాన్ని బంగారుపు లింగాన్ని అర్చించి ఆయన బ్రాహ్మణులకు దానం చేస్తూ ఉండేవాడు. అది సూచన చేసింది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారే ఒక కాకతీయ ప్రతాపరుద్రుడు ఆయన్ని అనుగ్రహించారు. ఇక్కడ ఆయన ఆ భక్తితో ఇక్కడ ముఖమండపాన్ని కట్టాడు. ఈ ముఖమండపం కూడా ఒక స్తంభం ఉన్నట్లుగా మరొక స్తంభం ఉండదు, మరొక ప్రత్యేకత ఇది. ఈ కాకతీయ ప్రతాపరుద్రుడి యొక్క అనుగ్రహం ఈ యొక్క పలివెల క్షేత్రం మీద కూడా పడింది. ఎందుకంటే శివానుగ్రహం ఆయన మీద పడింది. ఆయన ఈ యొక్క పలివెల మీద దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశాడు. చాళుక్య భీముడు కట్టించిన దేవాలయం శిథిలమైపోతే మళ్ళీ దీన్ని కొత్తగా ఆయన నిర్మాణం చేశాడు 14వ శతాబ్దంలో. కాబట్టి కాకతీయ ప్రతాపరుద్రుడి యొక్క దేవస్థానానికి వచ్చి కర్ణాటక దేశీయులు అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దర్శనం చేస్తున్నారంటే ఇక్కడ స్వామి మామూలు స్వామి కాదని ఆశ్చర్యపోయి ఇక్కడికి వచ్చి ఈయన తేజస్సు ఏమిటో ఆయన అనుగ్రహం ఏమిటో తెలుసుకోగలిగాడు. కాబట్టి మొట్టమొదట ఇక్కడికి రావడం, ఇక్కడ దర్శనం చేయడం, తర్వాత దక్షారామం వెళ్ళి దర్శనం చేసిన వారికే పరిపూర్ణ కాశీయాత్రా ఫలితం అనేటటువంటిది వస్తుంది. అందుకనే పూర్వం కాశీక్షేత్రానికి నడిచి వెళ్ళలేనటువంటి వారందరూ కూడా ముందు కాశీక్షేత్రం కన్నా ఇక్కడికి ముందు పలివెలు వచ్చి ఇక్కడి నుంచి దక్షారామం దర్శనం చేసుకుంటే సంపూర్ణ కాశీక్షేత్ర ఫలితం యాత్రలకి దక్కుతూ ఉండేది. ఈ విధంగా ఈ క్షేత్రం ఇప్పటికీ పరివెళుతూ ఉంటుంది. ఇక్కడ ఇది హరిహర క్షేత్రం. కానీ తర్వాత కాలంలో ఈ యొక్క హరి ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానాన్ని ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయం అది. దాన్ని కూడా ఇక్కడ కూలగొట్టారు. ఎన్నో ఆలయాల్లో ఉండేటటువంటి ఆలయాల్లో విగ్రహాలను శిథిలం చేశారు. ఎన్నో రాజుల మహమ్మదీయుల జైత్రయాత్రల్లో ఈ యొక్క దేవాలయం శిథిలమైంది. తర్వాత మళ్ళీ ఇది పునరుద్ధరించబడ్డాయి చాలామంది రాజుల చేతుల్లోనూ. ఇప్పుడు గొప్పగా ఈ స్వామివారు ఈ పలివెల క్షేత్రం నందు కోనసీమ ప్రాంతంలో కోనసీమకే కాశీక్షేత్రంగా ఈ యొక్క క్షేత్రం బాసిల్లుతుంది. ఈ యొక్క కోనసీమలో ఇటువంటి దివ్యమైన స్వయంభూ క్షేత్రం మరొకటి లేదు. నా భూతో నా భవిష్యతి అని స్వామివారి యొక్క క్షేత్రాన్ని ఇక్కడ కొలుస్తారు.